గుడ్ మార్నింగ్. ఇవాళ 26 నవంబర్ 2025 వెడ్నెస్డే. వెల్కమ్ టు హెడ్లైన్స్ టుడే. నేషనల్ న్యూస్కి వస్తే నేడు భారత్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన దినోత్సవం. 1949లో ఈరోజే రాజ్యాంగం ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ గవర్నెన్స్ రిఫార్మ్స్ పై కీలక ప్రకటన చేయనున్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ మళ్లీ పెరుగుతుండటంతో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రాబోయే రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే యునైటెడ్ నేషన్స్ లో కొత్త సెక్రటరీ జనరల్ ఎంపిక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లో స్థిరత్వం, అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభాలతో ముగింపు. ఆసియా ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం పెరగడంతో పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం దృఢమైన నివేదిక పంపించింది. స్టాప్ వర్క్ ఆర్డర్ పైన పెర్మనెంట్ స్టే కోరింది. విశాఖపట్నం, భోగాపురం ఎయిర్పోర్ట్లో పనులు వేగవంతం అవుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లో రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు ఆమోదం చేశారు. తెలంగాణ న్యూస్. హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ డిసెంబర్ 8 నుంచి 9 వరకు జరిగే వాటి కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కొత్త కనెక్టివిటీ రూట్లు పరిశీలించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉదయాన్నే చలికాలం మరింత గట్టిగా అనిపిస్తోంది. వెదర్ అప్డేట్స్. తెలంగాణలో హైదరాబాద్లో ఈరోజు పార్ట్లీ క్లౌడీగా ఉంటుంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీస్ నుంచి 29 డిగ్రీస్ వరకు ఉంటుంది. వర్షావకాశాలు చాలా తక్కువ. రాత్రి చలి మరింత పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మేఘాలు, సూర్యకిరణాలు కలిసిన వాతావరణం. ఉష్ణోగ్రత 19 డిగ్రీస్ నుంచి 31 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ న్యూస్ వరకు వస్తే భారత జట్టు రాబోయే వెస్టిండీస్ టూర్ కోసం స్క్వాడ్ ఫైనల్ చేస్తున్నట్టు అవకాశాలు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ పై ఫ్రాంచైజ్ టీములు కాంబినేషన్ బలంగా పరిశీలిస్తున్నాయి. అండ్ ఈ రోజు ఆఖరి రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అందరి దృష్టి రిషబ్ పంత్ మీద ఉంది. ఇతర క్రీడలు. యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ లో కీలక మ్యాచ్లు, టాప్ టీమ్స్ ర్యాంకింగ్స్ లో స్వల్ప మార్పులు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు రాబోయే ఏషియన్ సర్క్యూట్ టోర్నమెంట్లకు సిద్ధం అవుతున్నారు. స్టే కనెక్టెడ్, స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ.